మంచిదండి. మరి అందరూ నిశ్శబ్దంగా ఉంటే వాక్యాన్ని చూసుకుందాం. లేదు ఎవరైనా మాట్లాడతారంటే వాళ్ళకి మైక్ ఇస్తాను, మీరు అయిపోయిన తర్వాత వాక్యాన్ని చూసుకుందాం. ఓకే, మంచిది. ఒక మాటను చూసుకొని ముందుకెళ్ళిపోదామండి. కీర్తనాల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. చాలు. ఏమంట? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్యానికి వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని విలవిల దోతులతో పడబడుచున్న మహాగొప్ప దేవా, మీ గణమైన పాదాలకు నమస్కారం. ఇదిగోనైనా ఉదయకాల సమయం అందు మీ పిల్లలు మీ ఎందు భయము భక్తి కలిగి జీవించడానికి ఈ లోకంలో నా ప్రభ మరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఈ లోకంలో నా ప్రభ మరి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాన్న కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు నాయన, ఇదిగో ఈ మా గ్రామస్తులు ఉన్న నా ప్రభా మరి ప్రతి ఒక్కరిని మీరు తోడుగా నా ప్రభా ఉండి నడిపించండి. ఏబు గారికి ఎలాగైతే కంచె వేస్తారో ప్రతి కుటుంబానికి మీరు కంచె వేసి కాపాడి మీ కృపలో భద్రపరచండి. ఎవరు కూడా అయోగ్యంగా నడుకున్నట్లు నా ప్రభ మరి భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. వింటున్న మీ పిల్లలకి వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేయండి. చెప్పుచున్న నాకును మీ జ్ఞానం మీ ఆలోచన దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన పరమ తండ్రి, ఆమేన్. మనం నిశ్శబ్దంగా ఉంటే కొన్ని విషయాలని తెలుసుకుందామండి. మీరు ప్రతిరోజు వాక్యం వింటారు, ప్రతిరోజు చదువుతారు. మీకు వాక్యం తెలియదంటే ఎవరు కూడా లేరు, అందరూ వాక్యం తెలిసిన వారే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి కూడా చేసుకొచ్చిన వారే. వాక్యం చదవడం ప్రాముఖ్యమా, దాన్ని పాటించడం ప్రాముఖ్యం అంటే ఖచ్చితంగా వాక్యం చదివిన దానికంటే పాటించడమే ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆచరించడం వేరు, దాన్ని చూసి నేర్చుకోవడం వేరు. ఏదైనా మనం పాటిస్తేనే దాన్ని మనము పొందినట్లు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ వాక్యం చదివే వారిని, పాటలు పాడేవారిని, లేక ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క సండి కూడా తప్పేయకుండా ప్రార్థనకు పోయే వారిని, వారికి పని పాట లేదు, ఏమంటారు ఇల్లంటే గుర్తులేవు, ఇంకో పిచ్చి అంటారు. ఇది పిచ్చి కాదు, అది మన బాధ్యత.